దేవతలు వచ్చినా చూడగలిగిన శక్తి మనకి పోయింది. ఆ రోజుల్లో మనుష్యుల శక్తితో ఉండేవారు కాబట్టి దేవతల్ని చూశారు. ఇప్పుడు ఇష్టి చేస్తానన్నాడు దశరథుడు, ఋష్యశృంగుడు చేయిస్తానన్నాడు. ఇప్పుడు ఇష్టి చేస్తానని అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపచేసేటప్పటికీ దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. దేవతలే కాదు, దేవతలతో పాటు గంధర్వులు వచ్చారు. గంధర్వులు అంటే ఎక్కడో ఉంటారు అనుకోకండి. దేవతలు బాగా పైన తిరుగుతారు, గంధర్వులు చాలా కింద తిరుగుతారు. ఆకాశంలో చాలా కింద తిరుగుతుంటారు. చాలా కింద తిరుగుతూ గంధర్వులకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆడుతూ పాడుతూ మృదంగాలు వాయిస్తూ సంగీత పరికరాలు వాయిస్తూ పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు. ఆ శక్తి ఉన్న వాళ్ళు, తపోశక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చుని గంధర్వులు వెడుతూ పాడినవన్నీ కూడా తీసి వాళ్ళు స్వరపరుచుకుంటారు, వాళ్ళు రాసుకుంటారు. అదే గాంధర్వ వేదం అంటారు. గంధర్వుల ఆటలు పాటలు విని రాసుకున్నవాడు మొట్టమొదట భరతముని. ఆయన వ్రాసి లోకానికి అందించాడు. అందుకే భరతముని సంప్రదాయంలో వచ్చిందంతా. సామవేదంలో పాటలు వాద్యాలు అన్నీ ఒక క్రమ